నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో అతిపెద్ద పన్నుల సంస్కరణ అయిన జీఎస్టీ వెనుక ఉన్న ఒక పవర్ఫుల్ బాడీ గురించి మాట్లాడుకుందాం. అది జీఎస్టీ కౌన్సిల్. మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఈ ఇంజిన్ అసలు ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. మనం పొద్దున్నే లేచి తాగే కాఫీ దగ్గర్నుంచి రాత్రి పడుకునే ముందు వాడే స్మార్ట్ఫోన్ దాకా మనం కొనే ప్రతి ఒక్కదాని మీద పన్ను ఉంటుంది. కరెక్టే కదా? అయితే అసలు ఈ పన్ను రేటును ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా చేస్తారు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మనందరి జేబుల మీద, ఇంకా చెప్పాలంటే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఒక్కటే: జీఎస్టీ కౌన్సిల్. దేశవ్యాప్తంగా వస్తువుల మీద, సేవల మీద పన్ను ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అని ఫైనల్గా నిర్ణయించే అత్యున్నత అధికార కేంద్రం ఇదే అనమాట. అయితే ఈ కౌన్సిల్ ఏదో రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు. దీని వెనుక ఒక బలమైన రాజ్యాంగ ప్రక్రియ ఉంది. 2016లో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 279A అనే కొత్త ఆర్టికల్ను మన రాజ్యాంగంలో చేర్చారు. దాని ఆధారంగానే అప్పుడు రాష్ట్రపతి ఒక అధికారిక ఉత్తర్వు ద్వారా ఈ జీఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. మరి అసలు ఈ కౌన్సిల్ను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సహకార సమాఖ్య. ఈ పదం వినడానికి సింపుల్గా ఉన్నా దీని అర్థం చాలా లోతైనది. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంతా ఒకే చోట కూర్చుని చర్చించుకుని అందరి ఆమోదంతో పన్నుల గురించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదే మన భారత సమాఖ్య స్ఫూర్తికి అస్సలైన నిదర్శనం. ఇక లక్ష్యాల విషయానికొస్తే అవి చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశమంతటా ఒకే ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి, వ్యాపారం చేయడానికి ఎలాంటి అడ్డంకులుండకూడదు, ఒకే జాతీయ మార్కెట్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ట్యాక్స్ కట్టేవాళ్లకు టెక్నాలజీతో అంత సింపుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఈ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు? ఆ పవర్ఫుల్ టేబుల్ దగ్గర అసలు ఎవరు కూర్చుంటారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఈ సెక్షన్లో మనం కౌన్సిల్ మెంబర్స్ ఎవరు, వాళ్ల నిర్మాణం ఎలా ఉంటుందో వివరంగా చూడబోతున్నాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగారు దీనికి చైర్పర్సన్గా ఉంటారు. వారితో పాటు కేంద్ర సహాయ మంత్రి, ఇంకా ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి వాళ్ల ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. సో ఇది నిజంగా కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి వేదిక అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్పర్సన్ కూడా ప్రతి మీటింగ్లో ఉంటారు. ఆయన ఒక పర్మనెంట్ ఇన్వైటీ, కానీ ఆయనకు ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. కేవలం ట్యాక్స్ విషయాల్లో నిపుణుడిగా తన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆయన అక్కడుంటారు. ఓకే, ఇప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం. అసలు ఈ కౌన్సిల్లో నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఆ ఓటింగ్ ప్రాసెస్ వెనుకున్న మెకానిజం ఏంటి? జీఎస్టీ కౌన్సిల్లో ఏదైనా డెసిజన్ తీసుకోవడం అనేది స్కూల్లో మెజారిటీ ఓటింగ్ లాంటిది కాదు. ఇది చాలా భిన్నమైనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్ బ్యాలెన్స్ను కాపాడ్డానికి మన రాజ్యాంగంలోనే ఒక స్పెషల్ ఓటింగ్ పద్ధతిని పెట్టారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఒక మీటింగ్ అధికారికంగా జరగాలంటే మొత్తం సభ్యులలో కనీసం సగం మంది, అంటే 50% హాజరు కావాలి. దీన్నే కోరం అంటారు. ఈ కోరం లేకపోతే ఆ మీటింగ్ జరగనట్టే. ఇక అసలు విషయానికి వస్తే, ఒక నిర్ణయం పాస్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ సరిపోదు. అక్కడ హాజరై ఓటు వేసిన సభ్యుల వెయిటెడ్ ఓట్లలో ఏకంగా 4/3 అంటే 75% మెజారిటీ రావాలి. ఇది చాలా పెద్ద నంబర్. ఎందుకంటే వీలైనంతవరకు అందరి ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకోవాలన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఈ పవర్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం ఓట్లలో సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 అంటే 3/1 వెయిటేజ్ ఉంటుంది. మరి మిగిలిన 2/3 అంటే 3/2 అదంతా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కలిపి ఉంటుంది. అంటే ఇక్కడ విషయం చాలా క్లియర్. కేంద్రం ఒక్కటే తలుచుకుంటే ఏ డెసిషన్ పాస్ కాదు. అలాగని రాష్ట్రాలన్నీ కలిసినా కేంద్రం సపోర్ట్ లేకుండా ఏదీ చేయలేవు. ఒక నిర్ణయం పాస్ అవ్వాలంటే కేంద్రం, రాష్ట్రాలు ఇద్దరూ కలిసి రావాల్సిందే. అదనమాట అసలు విషయం. ఇంతకీ ఈ కౌన్సిల్ ఏ ఏ విషయాల మీద నిర్ణయాలు తీసుకుంటుంది? వాళ్ల అధికార పరిధిలోకి ఏమేమొస్తాయో ఇప్పుడు చూద్దాం. మనం కొనే వస్తువుల మీద 5%, 19%, 18% లేదా 28% జీఎస్టీ ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ రేట్లని నిర్ణయించేది ఈ కౌన్సిలే. పాత పన్నుల్లో వేటిని జీఎస్టీలో కలపాలి, ఏ వస్తువులకు ట్యాక్స్ నుంచి మినహాయింపివ్వాలి, చిన్న వ్యాపారులకు ఎంత టర్నోవర్ వరకు జీఎస్టీ కట్టక్కర్లేదు, ఇలాంటివన్నీ కౌన్సిల్ యొక్క ప్రధాన బాధ్యతలు. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. మనందర్నీ ప్రభావితం చేసే పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ను జీఎస్టీ పరిధిలోకి ఎప్పుడు తీసుకురావాలో కూడా కౌన్సిలే సిఫార్సు చేస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తుంది. జీఎస్టీ వచ్చిన కొత్తలో నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం కూడా సిఫార్సు చేసింది ఈ కౌన్సిలే. సో ఫైనల్గా చెప్పాలంటే జీఎస్టీ కౌన్సిల్ అనేది కేవలం పన్నులు నిర్ణయించే ఒక కమిటీ మాత్రమే కాదు, అది కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సహకారానికి, మన సమాఖ్య స్ఫూర్తికి ఒక సజీవ ఉదాహరణ. రకరకాల అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం ఎలా పనిచేస్తారో చెప్పడానికి ఇదొక నిలువుటద్దం. దీని పనితీరే మన దేశ ఆర్థిక ప్రయాణానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.